ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా ప్రేమ యందు నిలిచి ఇండుడి. యోహాను సువార్త 15:9. చాలా గృహములలో క్రీస్తే ఈ ఇంటికి శిరస్సు. ప్రతి భోజనమునకు ఆయన అదృశ్యమైన అతిథి. ప్రతి సంభాషణను ఆయన మౌనముగా ఆలకించును అను మాటలను పటములో పెట్టి గోడ మీద వేలాడగట్టుదురు. అయితే ఆ గోడ మీద మాత్రమే ఆయన శిరస్సుగా నుండును, కాని నిజముగా ఆ ఇంటిలోని భార్యయే ఆ గృహమునకు శిరస్సుగా నుండును. భర్త సంపాదించును, భార్య ఆధిపత్యం వహించును. ఇంటి తీర్మానములన్నీ భార్యయే చేయును. ఇట్టి గృహము సంతోషముగా నుండదు. ప్రభువైన యేసు ప్రతి సంతోషకరమైన గృహమునకు శిరస్సుగా నుండును. మన కార్యములన్నింటిలో, ఏర్పాట్లన్నింటిలో ప్రభువే శిరస్సుగా నుండవలెను. క్రైస్తవులు కూడా ప్రభువును శిరస్సుగా నుంచినప్పటికీ వారి జీవితములు ఆయన రాజరికమును చూపించవు. అనేక పతనములను అనుభవించిన తర్వాతనే వారు ఆయనను ప్రభువుగాను రాజుగాను ఎరుగుదురు. 2 సంవత్సరముల పాటు నేను కూడా దినమంతయు బైబిల్ చదువుచు, గంటల కొలది ప్రార్థన వాక్య ధ్యానములు గడుపుచు, ప్రతి కూటమునకు హాజరగుచు, లోక స్నేహములను విసర్జించినప్పటికీ జీవితంలో ఆయన శక్తిని అనుభవించలేక ప్రయాసపడితిని. ఏదో కొదువ కలిగి జయించు జీవితం లేనివాడనుగా నుంటిని. ఒక రాత్రి ప్రభు నన్ను సంధించి నాతో ఇట్లనెను, భక్సింగ్, నీ పాపములు ఎట్లు క్షమింపబడినవో చెప్పుమనెను. అందుకు నేను, ప్రభువా, నేను ఘోర పాపిని ఎరిగి తిని, నీవు నా పాపములకై చనిపోతివని నమ్మి తిని, ఇట్లు నా పాపములు క్షమింపబడినవి అని జవాబిచ్చి తిని. అందుకు ప్రభు, నీవు లోకంలోనున్న బలహీనులలో అతి బలహీనుడు అనియు, నీ శరీరంపై నీకు ఏ శక్తి లేదని నీవెరుగుదువా అనెను. తక్షణమే నేను ఆయన శక్తిని గ్రహించి ప్రతి చిన్న విషయమునకు ప్రభువునొద్ద విచారించవలనను రహస్యముని గ్రహించి తిని, చిన్న బిడ్డ తల్లిపైన ఆధారపడినట్లు నేనును జ్ఞానము, తెలివి, బలముల కొరకు ప్రభువుపై ఆధారపడుటకు నేర్చుకొంటిని. చిన్న బిడ్డ తల్లిపై ఆధారపడినట్లు మనము కూడా ప్రతి స్వల్ప విషయమునకు ఆయనపై ఆధారపడుటకు నేర్చుకొనవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.